వెల్కమ్ టు రాజనీతి. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టారు. ఈ ప్రెస్ మీట్లో ఆయన చాలా విషయాల మీద ఆవేదన వెలిబుచ్చారు. రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది, తెలుగుదేశం దాడులకు పాల్పడుతుంది, కక్షపూరిత రాజకీయాలు చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. ఇవాళ ఆయన వేసిన విత్తనమే రేపు పొద్దున అది వృక్షం అయిపోద్ది, రేపు వీటన్నిటికి కూడా మీరు కూడా ఫలితాన్ని అనుభవించాల్సి ఉంటుందని హెచ్చరికలు జారీ చేశారు. అలాగే పోలీసు అధికారులని హెచ్చరించారు. తను ఎక్కడికి పర్యటనకి వెళ్తే అక్కడికి పోలీసులు తనకు రక్షణ కల్పించకుండా తన పర్యటనకు జనం రాకుండా అడ్డుకుంటున్నారని ఆక్రోశం వెలిబుచ్చారు. అలాగే సినిమా డైలాగుల గురించి ఆయన కొన్ని కామెంట్స్ చేశారు. సినిమాలో డైలాగుల్ని పోస్టర్లుగా పట్టుకుంటే తప్ప, దానికి అరెస్టులు చేస్తారా? సినిమా డైలాగులు చెప్తే మీకు వచ్చిన నష్టం ఏంటి? వాళ్ళు ఏమైనా మిమ్మల్ని అన్నట్ట? అలాంటప్పుడు సినిమాల్లో మీకు నచ్చని డైలాగులు తీసేయచ్చు కదా, సెన్సార్ బోర్డు ఉంది దేనికి, సినిమాలు ఆపేయచ్చు కదా. మంచి డైలాగులు మంచి పాటలు ఉంటే వాటిని పాడుకుంటారు బయట, ఆ డైలాగులు చెప్పుకుంటే మీకు వచ్చిన నష్టం ఏంటి? సినిమాల్లో వాళ్ళు చేసిన యాక్షన్ వీళ్ళు చేస్తే తప్పు పడతారా అంటూ అల్లు అర్జున్ మ్యానరిజం, పుష్పాల్లో అల్లు అర్జున్ మ్యానరిజం ఉంటుంది కదా, ఇలా అంటాడు. ఈ టైప్లో యాక్షన్ చేశాడు జగన్మోహన్ రెడ్డి. పైగా ఇవన్నీ తప్పు అయినప్పుడు సినిమాలు ఎందుకు తీస్తున్నారు, సినిమాలు ఆపేయండి అంటాడు ఆయన. చూడండి ఆయన ఏమన్నారో జస్ట్ ఒకసారి ఒక క్లిప్ వేస్తా, తర్వాత దాని గురించి చెప్తా. సినిమా డైలాగుల్ని పోస్టర్లుగా పెట్టినందుకు ఇద్దరిని రిమాండ్కు పంపారు. సినిమా డైలాగులను పోస్టర్లుగా పెట్టినందుకు అడుగుతా ఉన్నా, నీకు అంత కష్టంగా ఉంటే సెన్సార్ బోర్డులో దానికి ఎందుకు పర్మిషన్ ఇవ్వాలా? డైలాగులు తీసేయండి. ఇంకా బాలకృష్ణ సినిమాలు, పవన్ కళ్యాణ్ సినిమాలు చూస్తే ఇంకా పెద్ద పెద్ద డైలాగులు కనిపిస్తాయి. నాకు ఇప్పుడే ఇక్కడికి వచ్చి ఈ ప్రెస్ మీట్కి ముందు శ్రీహరి నాకు చూపించినట్టు కొన్ని డైలాగులు, ఆ సినిమా డైలాగులు, వాళ్ళ సినిమా డైలాగులు చూస్తే ఇంకా దారుణమైన డైలాగులు. నీకు డైలాగులు నచ్చకపోతే సెన్సార్లు తీసేయండి. సెన్సార్ బోర్డు ఎందుకు పర్మిషన్? సెన్సార్ బోర్డు ఉండేది ఎందుకు? అంతేగాని ఆ సినిమా డైలాగులు సినిమా వచ్చిన తర్వాత, రిలీజ్ అయిన తర్వాత ఆ సినిమా డైలాగులు, ఆ సినిమాలో మంచి పాటలు ఉంటే ఆ మంచి పాటలు అవన్నీ న్యాచురల్గా ప్రసిద్ధి చెందుతాయి. ఆ సినిమాలో మంచి పాట ఏదైనా ఉంటే ఆ మంచి పాట పాడినా తప్పే అంటావు. ఆ సినిమాలో ఏదైనా మంచి డైలాగులు ఏదైనా వీళ్ళకి నచ్చితే ఆ నచ్చిన డైలాగులు వీళ్ళు పోస్టర్లుగా పెట్టినా తప్పే, వీళ్ళు మాట్లాడినా తప్పే, వాళ్ళు చేసిన యాక్షన్లు వీళ్ళు చేసినా తప్పే. వాళ్ళు ఇలా అన్నా తప్పే, వాళ్ళు ఇలా అన్నా తప్పే. ఎందుకు మరి సినిమాలు ఎందుకు తీస్తున్నారు స్వామి? మీరు ఆపేసేయండి. చూసారుగా, అంటే సినిమాలో చేసినవి బయట చేస్తే తప్పేంటి, అలాంటప్పుడు సినిమాలు ఆపేయచ్చు కదా తప్పు అయితే అంటున్నాడు. అయ్యా జగన్మోహన్ రెడ్డి, సినిమాకు నిజ జీవితానికి తేడా తెలియని నువ్వు సీఎం కావటం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చేసుకున్న కర్మ. సినిమా అనేది ఒక ఎంటర్టైన్మెంట్, అదొక కల్పితం, అదొక ఫిక్షన్. ఒక 3 గంటల పాటు రిలాక్స్ అవ్వడానికి వెళ్తాం సినిమాలో. నిజ జీవితంలో కష్టాలు, సుఖాలు, డిప్రెషన్లు, కోపాలు, తాపాలు అన్నీ ఉంటాయి. వాటన్నిటిని మర్చిపోయి కాసేపు రిలాక్స్ అవ్వడానికి వెళ్తాడు సినిమాకి. అందులో హీరో 100 అంతస్తులు మేడ మీద నుంచి కిందకు దూకాడని నువ్వు నిజ జీవితంలో దూకితే కాళ్ళు విరుగుతాయి. అక్కడ చేసినట్టు హీరోయిన్లు ఎంటబడతాం, ఏడిపిస్తాం అంటే పళ్ళు కొడతారు. వాళ్ళు చేసినట్టు 10 మందిని ఒకరే కొట్టడం, 100 మందిని ఒకరే కొట్టడం లాంటి సీన్లు నడవవు. అలాగే బాలకృష్ణ, పవన్ కళ్యాణ్ సినిమాల గురించి కూడా ఆయన మాట్లాడాడు. ఆ సినిమాల్లో ఇంకా ఎక్కువ ఉంటుంది అన్నాడు. నిజమే, బాలకృష్ణ 10 మందిని నరుకుతాడు, రామ్ చరణ్ 100 మందిని నరుకుతాడు, పవన్ కళ్యాణ్ పిస్టల్ పెట్టి 100 మందిని టపా కాల్చేస్తాడు. అందులో కేసులు ఏమి ఉండవు సినిమాల్లో వాళ్ళ మీద. కానీ అదే పని బయట చేస్తే లోపలేస్తారు. సినిమాల్లో నడి రోడ్డు మీద హీరోయిన్లు గంతులు వేస్తూ ఉంటారు, పాటలు పాడుతూ ఉంటారు. అలాగే చేస్తా నేను కూడా నిజ జీవితం అంటే పిచ్చోడిని చూసినట్టు చూస్తారు. సినిమాల్లో వాడే డైలాగులు బయట వాడితే తప్పేంట? సినిమాల్లో చంపుతా, నరుకుతా, ఒక్కొక్క వేటుకు 10 తలలు తెగిపోతాయి, ఇలాంటి డైలాగులు బయటకు వచ్చి జనాన్ని ఉద్దేశించి మాట్లాడితే జనం ఊరుకోరు, పోలీసులు చూస్తూ ఊరుకోరు. సినిమాల్లో బెదిరించినట్టు బెదిరిస్తే ఎవరు సహించరు. రియాలిటీలో బతుకు ఇప్పటికైనా మనకు ఒక వ్యవస్థ ఉంది, ఒక సమాజం ఉంది, ఒక ప్రభుత్వం ఉంది, ఒక రాజ్యాంగం ఉంది, జీవితపు విలువలు ఉంటాయి. వాటన్నిటిని బేస్ చేసుకొని బతకాలి సమాజంలో. అంతేగాని సినిమాల్లో చేసినట్టు చేస్తానంటే పిచ్చి అనుకుంటారు. Like, share and subscribe to Rajaniti channel.